ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు పుడితే ఒక కుటుంబంలో పుడతాడు. అయితే ఇక్కడున్న శిశువు అలాంటి శిశువు కాదు, అలాంటి కుమారుడు కాడు. ఈయన దేవుని కుమారుడు, దేవుడు మనకు అనుగ్రహించిన శిశువు. రక్షణ పొందుటకు ఆ రక్షకుడిని దేవుడు మనకిచ్చాడు. కుమారుడు పుడితే మోక్షం, కుమారుడు పుడితే రక్షణ, కుమారుడు పుడితే పుణ్యం. ఇలా భావించి కుమారుడి కోసం పరితపించిపోతారు. కాదండి. ఆ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. ఈ లోకంలో కుమారుడైన, కుమార్తె అయినా ఒకటే. వారిద్దరూ దేవుని యొక్క సృష్టియే. వారిద్దరూ ప్రభు ఇచ్చిన సంతానమే. కాబట్టి ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని ఎక్కువ చేయొద్దు. అందరూ సమానం. ఇక్కడ ఉన్న కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ ఉన్న శిశువు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని కుమారుడు, జనితైక కుమారుడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన రాజ్యము ఎటువంటి రాజ్యము? యేసుక్రీస్తు ప్రభు ఆయన చాలా తేటగా, చాలా క్లియర్‌గా, వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్, విశదముగా ఆయన తెలియచేశాడు. పిలాతు జడ్జ్, ద సుప్రీం జడ్జ్. ఆ పిలాతు అడిగాడు యేసుక్రీస్తు ప్రభువుని, "నువ్వు యూదులకు రాజువా?" "అవును." "అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము పరలోక సంబంధమైనది. అది సత్య సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యము ఈ లోకములో ఉన్న రాజ్యాల వంటివి కాదు. అది శాశ్వతమైన రాజ్యము. యుగ యుగములు ఏలుబడి జరిగే రాజ్యము. యుగ యుగములు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాజ్యమును పరిపాలిస్తాడు." ప్రభునందు మనము కూడా జీవించినట్లయితే, జయించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఈ లోకములో ఏలేది కాదు రాజ్యం. దేవుడు మనకిచ్చే ప్రభుత్వము అది లోక సంబంధమైనది కాదు. దేవుడు సమస్తమైన వాటిపైన అధికారిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యములో, ఆయన కనుసన్నల్లో, ఆయన యొక్క ఆధిపత్యములో అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన మనకిచ్చిన ప్రభుత్వము, ఆయన భుజముల మీద ఉన్న భారము, ఆ ప్రభుత్వము ఈ లోక సంబంధమైనది కాదు. అది సత్య సంబంధమైనది. ఆ సత్య సంబంధమైనది శాశ్వతమైనది. ఈ లోకంలో ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఒక కాలం వచ్చేసరికి ద ఎండ్ టైమ్ లోకమంతా గతించిపోతది. కానీ దేవుని రాజ్యం సత్య సంబంధము అది ఎప్పటికీ నిలుస్తది. ఆ రాజ్యభారము ఆయన భుజముల మీద ఉన్నది. కాబట్టి ఆ శిశువు మనం చిన్న బాలునిగా చేసి మనం జోలపాటలు పాడే శిశువు కాదు. ఆయన హి ఈస్ ద కింగ్. ఆయన అధిపతి. కాబట్టి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆ రాజ్యం ఎంత గొప్పదో దేవుడు సెలవు ఇచ్చాడు, తెలియచేశాడు. మనం ఆ రాజ్య సభ్యులుగా ఉండాలని ఆరాటపడాలి, ఆశపడాలి. మనం ఆ రాజ్యములో మన పౌరస్థితి ఉండాలని మనం ఇష్టపడాలి, నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి, ఎదురు చూడాలి. మనం ఆయన సంబంధులమే, సత్య సంబంధులు, ఆయన రాజ్య సంబంధులు, ఆయన మాట వినును.